మంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ పంచమి శనివారం శతభిష నక్షత్రం జనవరి 4వ తారీఖు యథావిధిగా ధనుర్మాస ప్రయుక్తంగా 3 గంటలకు సుప్రభాతం ఆరంభమవుతుంది. 3 నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా విశేషంగా తిరుప్పావి సేవాకాలం. దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థం నియోగం అయిన తర్వాత సింహోదీతాయారి సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. బేడా తిరువీధి మహోత్సవం. ఆండాళం వారు బేడా తిరువీధిని పూర్తి చేసుకుని ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత అక్కడ విశేషారాధనం, నివేదనం అయిన తర్వాత శవాకాలం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు, ముద్గాన నివేదనం అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, ఆరగింపు, శవకాలం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో లక్ష్మీనారాయణ స్వామి వారిని వ్రతమండపంలోకి వేయించేపు చేసిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో కూడి బంగారు తొడిక్కిని అని పైన బేడా తిరువీధి మహోత్సవం, అయ్యవారి సేవ మహోత్సవాన్ని జరిపించుకుంటారు. సుమారుగా 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఉత్సవం 8 గంటల ప్రాంతంలో ఆస్థాన మండపంలోకి స్వామివారు వేయించేసిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత ధూప సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శఠారిచ్చి దివ్య ప్రబంధ సేవాకాలం ఆరంభమవుతుంది. దివ్య ప్రబంధ సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారు 8:30-9 గంటల ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి విశేష నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ఉభయదేవేరులతో వయ్యారి నడకలతో హెచ్చరికలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. సుమారుగా 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు సహస్రనామార్చనం జరుగుతుంది. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాటబంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.